జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ బైసరన్ వ్యాలీలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం. ఈ నేపథ్యంలోనే భారత్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం అనివార్యం అన్నట్లుగా, ఒకవేళ భారత్ పాకిస్తాన్ గనక యుద్ధానికి తెర తీస్తే మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఇప్పుడు ఒక ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతున్న నేపథ్యంలో అసలు ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం వస్తే ఇండియా బలాబలాలు ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్రాంత ఆర్మీ అధికారి మేజర్ సునీల్ శెట్టి గారు. సార్తో సార్ నమస్తే అండి. నమస్కారం అండి కృష్ణ గారు, మీకు వైల్డ్ వుల్ఫ్ శ్రోతలకు నమస్కారం. ఓకే, సునీల్ శెట్టి గారు, మీకున్నటువంటి అనుభవం ప్రకారంగా చెప్పండి. అంటే ఈ ఉగ్రదాడి తరువాత ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. సరిహద్దుల దగ్గర చూసుకున్నట్లయితే యుద్ధ వాతావరణం ఉంది. ఏంటి నిజంగా యుద్ధం అనివార్యమేనా అంటే ఏం చెప్తారు? అనివార్యం అని యుద్ధం నోబడీ వాంట్స్, కరెక్ట్, అదే కదండి. ఎందుకంటే యుద్ధం అన్నప్పుడు అన్ని రకాల డ్యామేజెస్ అవుతుంది. ఒకటేమో లైఫ్, మళ్ళీ మన ఇండియా, ఇప్పుడు మన భారతదేశం చూసుకుంటే మనం రిపోర్ట్స్ చూసాము, న్యూస్ పేపర్లో టీవీలో చూసాం కూడా. ఏంటిది, వీఆర్ నెక్స్ట్ ఒక 2-3 years లో వీఆర్ గోయింగ్ టు బి వరల్డ్స్ 3rd largest ఎకానమీ అని. అంటే ఒక ఏదైనా దేశం కానివ్వండి, యుద్ధం అని అన్నారం ఎవరు చూడరు. నోబడీ వాంట్స్ వార్. కానీ మన భగవద్గీతలో కూడా ఉంది కదా, వెన్ యు ఆర్ మేడ్ పీస్, ఆల్ అటెంప్ట్ ఫర్ పీస్ మీరు చేసిన తర్వాత స్టిల్ మీ మీద ఎవరైనా అటాక్ చేస్తే దెన్ యూ క్యాన్ వెయిట్. అంటే ఇప్పుడు మీరు చూడండి, జమ్మూ కాశ్మీర్లో సివిలియన్స్ ని పట్టి 27 పీపుల్ని వాళ్ళ మతాలను అడిగి చంపేశారు. అంటే దీని తర్వాత కూడా మనం ఏం చేయకపోతే మళ్ళీ ఎప్పుడు చేస్తాం? అంటే మన ఇంట్లో, అంటే ఇండివిజువల్ అంటున్నాను, మా ఇంట్లో కూర్చుంటే అప్పుడు నేను రియాక్ట్ అవుతానా? కాదు. అలాగే కంట్రీస్ కూడా మనం ఒక రెడ్ లైన్ అని ఉంటుంది. ఆ రెడ్ లైన్ క్రాస్ అయితే దెన్ యూ కాంట్ స్టాప్. ఈ కరెంట్ టైం అదే. కానీ దాని అర్థం ఇది కాదు, ఇండియా రేపు ఏదో పాకిస్తాన్ దావా చేస్తుందని కాదు. దట్స్ నాట్ ద కేస్. అంటే ఆప్షన్ లో ఉంది, కానీ దాంట్లో కూడా ఏముంటుందంటే జియో పాలిటిక్స్ బిగ్ పవర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా రియాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే అమెరికా కానివ్వండి, చైనా కానివ్వండి, అంటే ఈరోజు చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ దాన్ని సైడ్ పెట్టుకుంటే ఇప్పుడు వరకు ఎస్టర్డే వరకు చూస్తే మేజర్ పవర్స్ లో ఎవరు ఇప్పుడు దాకా ఇది చెప్పలేదు. ఇండియా ఇండియా అంటే ఒక యాజ్ అ అడ్వైజ్ అని ఇవ్వలేదు. కరెక్ట్. సో దాని అర్థం ఏంటంటే మేజర్ పవర్స్ ఆర్ విత్ ఇండియా. అది మనము దట్ ఈస్ ఎ కన్క్లూజన్ వీ కెన్ డ్రా. సో మీరు అడిగే క్వశ్చన్ కి అంటే అది అవసరమా? కాదు. బట్ ఈ టైం వచ్చిందా అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మనం చేయగలమా? ఇక్కడి నుంచి పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ వాళ్ళు చేసిన కార్యక్రమం చేశారు, దాని తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ చూడండి ఎలా ఉంది. మనకు న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అని, సరేనా, ఇంకా మా సైన్యం మిమ్మల్ని ఎప్పుడైనా, అంటే లాస్ట్ 70 years లో దే లాస్ట్ మల్టిపుల్ వార్స్. అప్పటికి దే ఆర్ ట్రైంగ్ టు యాక్ట్ యాజ్ ఇఫ్ దే వన్. ప్లస్ మనకు న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అని, థ్రెట్స్ అని, అలాంటి అన్ని స్టేట్మెంట్స్ ఇస్తే ఐ థింక్ దేర్ సమ్వేర్ ఆ లైన్ క్రాస్ అవుతుంది. ఆల్రెడీ ఒక లైన్ క్రాస్ అయింది. ఇలాంటి నెరేటివ్స్ పెట్టుకుని కూర్చుంటే ఇట్ మైట్ క్రాస్. ఓకే, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి నిన్న భారత్ ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు. 130 అణువాయుధాలు మేము ఇప్పుడు భారత్ వైపు ఎక్కుపెట్టి ఉంచాము అన్నట్లుగా ఆయన భారత్ ని బ్లాక్ మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు నిజంగా పాకిస్తాన్ పదే భారత్ మీద యుద్ధానికి అంటే కయ్యానికి కాలు దూగుతుందా అంటే ఏం చెప్తారు సార్? అంటే న్యూక్లియర్ బాంబ్ అంటే మన ఏదో దివాళీలో లక్ష్మీ బాంబ్ తీసుకొని వచ్చినట్టు కాదు. అది ఏదో 130 తీసుకొని పాడేస్తాను అక్కడ ఎల్ఓసి దగ్గర వచ్చేసి ఇండియా త్రో చేస్తానని కాదు. న్యూక్లియర్ బాంబ్ అన్నప్పుడు దానికి ఒక ప్రోటోకాల్ ఉంది. అది అంటే ఒక జగలు ఉండదు. దానికి లాంచర్ సపరేట్ జగలు ఉంటుంది, బాంబ్ అనేది సపరేట్ జగలు ఉంటుంది, దాని ట్రిగర్ సపరేట్ జగలు ఉంటుంది. అన్నిటిలో ప్లస్
ఇండియా పాకిస్తాన్ ని ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడు ఇండియా డిక్లేర్ చేసింది వాజ్పేయి టైంలో వీఆర్ న్యూక్లియర్ అని, అప్పటి నుంచే, దానికి ముందు నుంచే సూపర్ పవర్స్ అందరూ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైనా డిస్ప్యూట్ అయితే వాళ్ళ ఫస్ట్ వరి ఏముంటుంది, న్యూక్లియర్ అవుతుందా అని. అలా టైంలో ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం అనుకుంటే మీరు అన్ని ప్రశ్నకి కరెంట్లీ ఇప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే, అమెరికన్ శాటిలైట్స్, రష్యన్ శాటిలైట్స్, చైనీస్ శాటిలైట్స్, యూరోపియన్ శాటిలైట్స్, మన శాటిలైట్స్ ఇవన్నీ స్కాన్ చేస్తుంటుంది. ఎందుకంటే ఒక న్యూక్లియర్ వెపన్ ని వాడాలంటే దానికి కావాల్సిన డెలివరీ సిస్టమ్, ఆ రాకెట్సే కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్సే కానివ్వండి, వీటి మీద అంటే తెలిసి ఉంటుంది. అంటే న్యూక్లియర్ బాంబ్ డెలివరీ చేయడానికి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ రాకెట్సే పనికొస్తుంది, మిజైల్సే పనికొస్తుంది. దీంట్లో ఆ మిజైల్స్ అనేది అన్ని దగ్గర పెట్టుకోము. సో ఆ మిజైల్ అది వాడాలంటే అన్ని మిజైల్ ని తీసుకొచ్చి స్టార్ట్ చేసి దాంట్లో బాంబ్ ని పెట్టి ఫైర్ చేయాలి. అది ఎంత టైం పడుతుంది? సో ఒకవేళ అది దాన్ని మూవే చేశారనుకోండి తెలిసిపోతుంది ఇమీడియట్లీ. అండ్ వన్ మోర్ థింగ్ అండి, న్యూక్లియర్ అన్నప్పుడు అది 2 కంట్రీస్ మధ్యలో ఉండదు, కంప్లీట్ రీజన్ కే ఇంపాక్ట్ అవుతుంది. అలా ఉన్నట్టున్నప్పుడు మనము అంటే యుఏఈకి కాదు, మిడిల్ ఈస్ట్ కి అది ఇంపాక్ట్ కాదా? అవుతుంది. ఎందుకు కాదు అంటే ఎనీ కంట్రీ కూడా న్యూక్లియర్ వెపన్ ని రెడీ చేస్తే ఇమ్మీడియట్లీ నేబర్స్ అందరూ వచ్చేస్తారు. ఎందుకంటే న్యూక్లియర్ కి ఏరియా చాలా పెద్దది కదండి. న్యూక్లియర్ ఇస్ నాట్ 1 కిలోమీటర్. దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే అది మిడిల్ ఈస్ట్ కానివ్వండి, అక్కడ చైనా కానివ్వండి, ఇక్కడ ఇండియా, మన సార్ కంట్రీస్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, వీళ్ళందరూ దే ఆల్ విల్ స్టార్ట్ ప్రొటెస్టింగ్, దే ఆల్ విల్ స్టార్ట్ రైజింగ్ అప్ అనమాట. ఎందుకంటే న్యూక్లియర్ ఇస్ నాట్ బిట్వీన్ 2 కంట్రీస్ ఓన్లీ, అదొక జియో పాలిటిక్స్ అయిపోతుంది, జియో పొలిటికల్ సిచ్యువేషన్. ఓకే సార్, ఏంటి అసలు అంటే ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు అసలు భారత్ మీద యుద్ధానికి కయ్యానికి కాలు దూవుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ యుద్ధం గనక అనివార్యమైతే మన ఇండియా బలాబలాలేంటి, పాకిస్తాన్ బలాలేంటి? చూడండి, ఎగ్జాక్ట్ నంబర్స్ నేను చెప్పలేను ఇప్పటికి ప్రస్తుతానికి. కానీ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, వీఆర్ అట్లీస్ట్ 4 to 8 times బిగ్గర్ వాళ్ళకి. ఓకే, అదొకటి. సో కానీ వార్లో ఓన్లీ నంబర్స్ విల్ నాట్ హెల్ప్. ఒక క్రికెట్ మ్యాచ్ చూసుకుందాం. క్రికెట్ మ్యాచ్ లో 11 players ఉంటారు, కరెక్ట్? 11 players, ఈ టీంకి 11 ఉంటుంది, ఆ టీంకి 11 ఉంటుంది. కానీ దాంట్లో బిగ్ ప్లేయర్స్, మేజర్ ప్లేయర్స్ కావచ్చు, ప్లేయర్స్ లైక్ విరాట్ కోహ్లీస్ కావచ్చు, ధోని కావచ్చు, సచిన్ తెండూల్కర్ కావచ్చు, అండ్ ఆపోజిట్ సైడ్ లో రికీ పాంటింగ్ కావచ్చు. అంటే ప్లేయర్స్ గురించి అంటున్నాను. అంత ఉన్నా కూడా మెనీ టైం ఏమవుతుందంటే ఒక టీం ఓడిపోతుంది, ఒక టీం విన్ అవుతుంది. అది ఎందుకంటే టాక్టిక్స్, అందరికి తెలుసు టాక్టిక్స్ అనేది ఏంటిది. గేమ్ లో కూడా మనకు రూల్స్ తెలుసు, మనకు దానికి ఎలా చేయాలని తెలుసు, కరెక్ట్? కానీ దాన్ని ఇంప్లిమెంట్ ఎలా చేస్తున్నాం, ఆ టైంలో మనం క్యాచ్ డ్రాప్ చేస్తున్నామా? సేమ్ వే మిలిటరీ టాక్టిక్స్ లో కూడా పెద్ద నంబర్ ఉంటే, పెద్ద ఫోర్స్ ఉంటే ఇంపార్టెంట్ కాదు, చిన్న ఫోర్స్ ఉంటే అది డిసడ్వాంటేజ్ అని కాదు. మిలిటరీ హిస్టరీ మనం చూసుకుంటే చిన్న ఫోర్సెస్ పెద్ద ఫోర్స్ కి కూడా డిఫీట్ చేశాయి. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు అడ్వాంటేజ్ ఏముందంటే మన ప్రొఫెషనల్ ఆర్మీ, మన ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, మన ఆర్మ్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అంటే అది ప్రొఫెషనల్ ఆర్మీ. ఎలా అంటున్నారు ప్రొఫెషనల్? ఏం తేడా ఎక్కడ ఉంది చూడండి. పాకిస్తాన్ ఆర్మీ లాస్ట్ 70 years నుంచి వాళ్ళు పొలిటిక్స్ లో ఉన్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉంది? పొలిటిక్స్, బిజినెస్. ప్రైమ్ మినిస్టర్ ఎవరు అవుతారు, వాళ్ళ ఫోకస్ డీఫోకస్, కంప్లీట్ టాక్టిక్స్ అనేది కంప్లీట్ డీఫోకస్. ప్లస్ లాస్ట్ 40 years ఏం చేశారు? వాళ్ళు ఒక మిషనరీ కింద డబ్బులు తీసుకొని వేరే వార్ ఫైట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో టెర్రరిస్ట్ ని పంపించారు. సో ఒక ప్రొఫెషనల్ ఆర్మీ కాకుండా దే బికమ్ అ మిషనరీ ఫోర్స్. అదే సేమ్ థింగ్ టుడే మన ఇండియన్ ఆర్మీని చూసుకుంటే వీ హావ్ బీన్ ప్రొఫెషనల్ ఆర్మీ. మనం ఏం చేస్తుంటాము? మనం ట్రైనింగ్ చేస్తుంటాము, డిప్లాయ్మెంట్ చేస్తుంటాము, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ చేసుకుంటాము, క్రాస్ మల్టీనేషనల్ ట్రైనింగ్ చేస్తుంటాము. సో వీఆర్ మోర్ ప్రిపేర్డ్ అనమాట. ఒకవేళ వార్ అయితే వీఆర్ బెటర్ ప్రిపేర్డ్ దెన్ ఎనీ ఫోర్స్ టుడే ఇన్ ద రీజన్. మీరు గల్వాన్ లో చూడండి, చైనా వాజ్ సపోజ్ టు బి సుపీరియర్ పవర్, కానీ మనం ఏం చేసాము? వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఫస్ట్ అటాక్ వాళ్ళు చేశారు. మన ఫోర్స్ తక్కువ ఉన్నా కూడా వి ఫాట్ విత్ హ్యాండ్స్ అండ్ స్టిక్స్, కరెక్ట్? అక్కడ కూడా వి వేర్ విక్టోరియస్. దట్ ఈస్ వాట్ షోస్ మన వీఆర్ ప్రొఫెషనల్ ఆర్మీ, వీఆర్ రెడీ. రేపటికి ఒకవేళ ఒక ఐటమ్ ఒక వెపన్ లేదన్నా కూడా వీల్ ఫైట్. అదంటారు కదా ఆర్మీలో, లాస్ట్ మ్యాన్ లాస్ట్ బుల్లెట్, అంటే లాస్ట్ బుల్లెట్ ఉన్న వరకు విల్ ఫైట్.
లాస్ట్ మ్యాన్ ఉన్న వరకు వాళ్ళు విల్ ఫైట్. దట్ ఈస్ వాట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఇస్. సో మీరు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే నిజంగా భారత ఆర్మీలో మొత్తంగా 12,55,000 మంది సైనికులు పనిచేస్తూ ఉంటే పాకిస్తాన్ లో మాత్రం కేవలం 5 లక్షల మంది సైనికులు మాత్రమే ఉన్నారు. అలాగే రిజర్వ్ ఫోర్స్ లో చూసుకున్నట్లయితే భారత్ దగ్గర 12 లక్షల మంది రిజర్వ్ ఫోర్స్ ఉంటే పాకిస్తాన్ లో 5,50,000 మంది రిజర్వ్ ఫోర్స్ ఉంది. పారామిలిటరీ బలగాల విషయంలో చూసుకున్నట్లయితే భారత్ దగ్గర 25 లక్షల మంది పారా బలగాలు ఉన్నట్లుగా సమాచారం అందుతుంటే అటు పాకిస్తాన్ లో కేవలం 5 లక్షల మంది మాత్రమే పారా బలగాలు ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అంటే ఓవరాల్ గా అన్ని శాఖలలో అన్ని అంశాలలో మనం చూసుకున్న పాకిస్తాన్ కంటే కూడా రక్షణ వ్యవస్థలో సైనిక వ్యవస్థలో చాలా పటిష్టంగా ఉంది. అయినప్పటికీ పదే పదే పాకిస్తాన్ మాత్రం భారత్ మీద అంటే యుద్ధానికి కాలు దువ్వుతూ ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? చూడండి, పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్, పాకిస్తాన్ ఎందుకు క్రియేట్ చేశారు అండ్ క్రియేట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ది ఒకటే డ్రీమ్, ఇండియాని ఎలా డిఫీట్ చేయాలా, ఇండియాని ఎలా బ్రేక్ చేసేయాలా. అంటే స్మాల్ కంట్రీస్ కింద, అంటే స్టేట్స్, స్మాల్ స్టేట్స్, ఈచ్ స్టేట్ షుడ్ బికమ్ వన్ కంట్రీ. వాళ్ళ ఫోకస్ అది, వాళ్ళ విజన్ అది, వాళ్ళ మిషన్ అది. అందుకే లాస్ట్ 70 years నుంచి 4 wars ఓడిపోయినా దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సొల్యూషన్. ఏదో ఒకటి చేసి ఎప్పుడో ఒకసారి విల్ విన్ అని అనుకుంటున్నారు. దట్ ఈస్ వాట్ దేర్ మిషన్ ఇస్. ఇంకొకటి మీరు ఒకటి చెప్తాను, ఈ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో అసలుకి పాకిస్తానీ ఆర్మీ పర్సనల్ ఎవరన్నా దాంట్లో ఎలిమినేట్ అవుతున్నారా? కాదు. ఏదో మిస్గైడెడ్ యూత్ ని తీసుకొచ్చి వాళ్ళు టెర్రరిస్ట్ చేసేసి వాళ్ళు వేసేస్తారు అక్కడ, వాళ్ళు ఆపరేషన్ చేసేస్తాం, వాళ్ళు చచ్చిపోతారు. అందుకే ఈసారి అందరు ఏమంటున్నారు కామెంటేటర్స్, ఈసారి అలా కాకూడదు, ఈసారి టెర్రరిస్ట్ ఒక సైడ్ పెట్టేసి లెట్ us అటాక్ డైరెక్ట్లీ ఆర్మీ పర్సనల్ ఓన్లీ. ఎందుకు? ఎప్పుడు వాళ్ళ జనరల్స్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ హౌసెస్ లో అటాక్ అవుతుందో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. దెన్ వాళ్ళ మీద లాస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, బాలాకోట్ కానివ్వండి, దాని ముందు ఉరి కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, అసలు పాకిస్తాన్ ఆర్మీకి ఇంపాక్ట్ అయిందా? కాదు. మనం టెర్రరిస్ట్ చంపేశాం. కానీ ఆర్మీ జనరల్స్ ని, వాళ్ళ బిజినెస్ నడుస్తుంది, వాళ్ళ ఫ్యామిలీస్ ఆర్ లివింగ్ కంఫర్టబుల్లీ, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, సో దే ఆర్ ఇన్ పవర్, వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వట్లేదు. ఓకే, సునీల్ శెట్టి గారు, మీరు చెప్తున్న విధంగా అసలు పదే పదే ఈ ఉగ్రవాద సంస్థలు కానీ, ఈ ఉగ్రవాద సంస్థలను నడిపిస్తున్నటువంటి పాకిస్తాన్ కానీ, ఈ బాలాకోట్ ఘటన, లేకపోతే పుల్వామా ఘటన, ఈ ఉరి ఘటన, వీటన్నింటినీ అంటే అసలు ఈ ఉగ్రదాడికి కారణం ఏంటి? అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వారికి నిజంగా జమ్మూ కాశ్మీర్ మాత్రమే కావాలా, లేదంటే భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఒక ముస్లిం కంట్రీగా మార్చేయాలనేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అంటే ఏం చెప్తారు? గజ్వే హింద్ ఒకటి ఉంది, దే హావ్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ దట్, అంటే కన్వర్ట్ హోల్ ఆఫ్ పాకిస్తాన్, ఇండియా ఇంటూ ఇస్లామిక్ కంట్రీ. అది కాక దే వాంట్ ఆల్సో బ్రేక్ ఇండియా. ఇలాగో ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ ఇండియాని బ్రేక్ చేయాలి. అంటే మన ఇండియాలో కూడా ఇంటర్నల్లీ దెర్ ఆర్ ఇనఫ్ ఎలిమెంట్స్ హు ఆర్ యాంటీ ఇండియా. వాళ్ళ దాంట్లో కూడా మన మైనారిటీ కమ్యూనిటీ నుంచి ఉన్నారు హు ఆర్ సపోర్టింగ్ పాకిస్తాన్. ఇప్పుడు చూడండి, ఆల్ అక్రాస్ ద మీడియా మీరు చూస్తున్నారు, ఉన్నారు, లేదని కాదు. సో అక్కడే మన ఆర్మీలో ఉన్నప్పుడు, ఆర్మీలో కంప్లీట్ డిఫరెంట్ అండి. ఆర్మీలో అసలుకి మన ఏ కులం అని, ఏ మతం అని, నోబడి బాదర్స్. అక్కడ ఒకటే కులం, ఒకటే మతం, అది ఇండియా, భారతదేశం, అంతే. బట్ అవుట్ సైడ్ లో అలా ఉండదు. మీరు చూడండి, మనం ఇప్పుడు సోషల్ మీడియా కానీ న్యూస్ చూస్తే మీకు కనిపిస్తుంది ప్రతి ప్లేస్ లో. సో ఇదొకటి పాకిస్తాన్ది 2 ప్రాంగ్ అది అనమాట. ఒకటేమో ఇండియాని గజ్వే హింద్ కేసి కంప్లీట్ కన్వర్ట్ చేయాలా ఇంటూ ఇస్లామిక్ కంట్రీ. అది కాకుంటే అట్లీస్ట్ దీన్ని డిస్ట్రాయ్ చేసేయాలా. దీన్ని ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఒక లాస్ట్ 6 months 1 year క్రితం అన్ని కామెంటేటర్స్ చూస్తే ఫ్రమ్ పాకిస్తాన్ ఒక లాల్ టోపీ అని ఉన్నాడు. వాడు ఏమంటాడు, వాడికి ఒకటే పాయింట్, ఇండియా ఈజ్ బికమింగ్ ప్రోగ్రెస్, ఇండియా ఈజ్ బికమింగ్ వరల్డ్స్ 3rd largest ఎకానమీ అని. వాళ్ళకి ఏముంది, ఇది స్టాప్ చేయాలా. హౌ టు స్టాప్ ఇట్? వార్ అయితేనే స్టాప్ అవుతుంది.
దట్ ఈస్ ద సో సమ్ వే ఏదో ఒకటి చేసి అది వార్ కానివ్వండి, టెర్రరిజం కానివ్వండి, ఏదో ఒక బై హుక్ ఆర్ క్రుక్ ఇండియా ప్రోగ్రెస్ ను స్టాప్ చేయాలా. ఒకవేళ అవుతుందంటే ఇండియాను బ్రేకప్ చేసేయాలా. అది కాకుండా అట్లీస్ట్ గజోహెన్ చేసి కంప్లీట్లీ 100% ఇస్లామిక్ కంట్రీ చేశారు. సో ఈ దే ఆర్ 3 మెయిన్ థింగ్స్ దే హ్యావ్. ఓకే సార్, అసలు ఇప్పుడు ఈ పహల్గామ్ ఘటన ఏదైతే ఉందో, ఈ ఘటన అంటే ఈ ఉగ్రవాదులు పహల్గామ్లోనే దాడి చేయడానికి గల కారణం ఏంటి? వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకొని ఉండొచ్చు అంటే ఏం చెప్తారు సార్? ఒకటి చూడండి, ఒకటేమో ఇప్పుడు రీసెంట్ రిపోర్ట్స్ వస్తుంది. దానివల్ల ఏం తెలుస్తుందంటే పహల్గామ్లో టూరిజం వాజ్ సపోజ్ స్టార్ట్ ఇన్ సమ్ జూన్లో, అండ్ టూర్ ఆపరేటర్స్ స్టార్ట్ చేసేసారు విదౌట్ పోలీస్ పర్మిషన్, విదౌట్ ఇన్ఫార్మింగ్ ది సెక్యూరిటీ ఏజెన్సీస్. అంటే ఎక్కడో దేర్ ఇస్ సమ్ లింక్, ఓకే, బిట్వీన్ ది పోలీస్ కావచ్చు, లోకల్ మినిస్ట్రీస్ కావచ్చు, అండ్ టెర్రర్ సింపథైజర్స్ కావచ్చు, వీళ్ళ మధ్యలో ఎక్కడో లింక్ ఉంది. అదొకటి ఫస్ట్ పాయింట్. రెండోది, ఇలాంటి ప్లేసెస్ లో ఎక్కడ ఆర్మీ ఉండదు, సెక్యూరిటీ లేదు, అలా అక్కడ చాలా ఈజీ కదా. మీరు చూడండి, అక్కడ ఏదో 4 members వచ్చారు, 27 members కిల్ చేశారు. ఎంత ఈజీ అది. అదే అక్కడ సెక్యూరిటీ ఉంటే డిఫికల్ట్. అంత ఈజీ వాళ్ళు అంటే దే వుడ్ హావ్ బీన్ ఛాలెంజ్డ్. మేబీ మన ఇండియా సైడ్ నుంచి 1 or 2 సెక్యూరిటీ పీపుల్ వుడ్ హావ్ డైడ్ ఆర్ గాట్ ఇంజర్డ్, బట్ వాళ్ళు 4 terrorists వుడ్ హావ్ బీన్ కిల్డ్. ప్లస్ మన సివిలియన్ క్యాజువాలిటీ కాకూడదు, అవి కాదు. అది ఇట్ ఈస్ అ సాఫ్ట్ టార్గెట్ అన్నమాట. అందుకే వాళ్ళు చూసారు, ఆ సాఫ్ట్ టార్గెట్ ని చేశారు. ఓకే సార్, గతంలో అంటే భారతదేశంలో ఈ ఉగ్రవాద సంస్థలు ఎప్పుడైతే ఉగ్రదాడులకు పాల్పడ్డాయో, ఆ తరువాత భారతదేశం కూడా ఆ ఉగ్రదాడులకి ప్రతీకారం తీర్చుకుంటూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ పుల్వామా ఘటన తర్వాత భారతదేశం ప్రతీకారం తెచ్చుకుంది. అందులో భాగంగానే పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ అయితే చేసింది. ఈ పెహల్గాం దాడి తర్వాత అభం శుభం తెలియనటువంటి 26 మంది అమాయకులు అసూలు బాసిన తర్వాత యావత్ భారత జాతి మొత్తం కూడా రగిలిపోయింది. ఈ ఉగ్రవాదులు వెనక్కున్నటువంటి ఉగ్రవాద సంస్థలను, ఆ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి. ఆ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వారికి 48 గంటల పాటు సమయం ఇచ్చి, ఈ 48 గంటల్లో ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని వీడి వారు పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తానీలకి వీసాలు కూడా రద్దు చేశారు. ఈవెన్ మెడికల్ వీసాలు కూడా రద్దు చేశారు. 29వ తేదీ దాకా వారికి టైం ఇచ్చారు. అలాగే సింధు నది జలాలను కూడా పాకిస్తాన్లోకి ప్రవహించకుండా అడ్డుకోవడంలో ఇప్పుడు భారత ప్రభుత్వం సక్సెస్ అయింది. అలాగే ఇప్పుడు పాక్ కూడా భారతీయులకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతూ ఉంది. పాక్లో అంటే పాక్లో ఉన్నటువంటి భారతీయులను కూడా పాక్ని వదిలి భారతదేశానికి రావాల్సిందే అంటూ వారు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు పరిస్థితులు ఎలా మారేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అంటే ఇవన్నీ యాజ్ అ జియో పాలిటిక్స్ అండి. ఇవన్నీ ఇలాంటి స్టెప్స్ తీసుకుంటారు ఇన్ జియో పాలిటిక్స్. ఎందుకంటే ఒకటేసారి వార్లు వెళ్ళము, వాటర్ స్టాప్ చేయడం కానివ్వండి, వీసాలు క్యాన్సిల్ చేయడం, ఇదన్నీ అంటే ఎస్కలేటింగ్ స్లోలీ. ఓకే, సో ఇక్కడి నుంచి వాట్ ఈస్ పాసిబుల్? ఓకే, పాసిబుల్ ఏంటిది? ఇండియాకి దీనివల్ల ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఏమి ఉండదు. నేను చూసాను, చాలా మటుకు వీడియోస్ చూసాను పాకిస్తాన్ నుంచి. వాళ్ళు ఏమన్నారంటే, ఎయిర్ స్పేస్ బంద్ చేసాం కదా, దానివల్ల టికెట్స్ రేట్స్ ఎక్కువైపోయింది, ప్లస్ రూట్ 30 minutes కన్నా ఎక్కువ, ట్రావెల్ టైం 30 minutes కన్నా ఎక్కువ అయిపోయింది. దానివల్ల ఏమవుతుంది, 30 minutes ఒక మూవీ, హాఫ్ మూవీ చూసే బదులు ఫుల్ మూవీ చూసుకుంటాను ఒక ఇంటర్నేషనల్ ట్రావెలర్. ఓకే, రెండోది ఎస్కలేషన్ ఎంత అవుతుంది, అది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే మహా అంటే ఒక $50 ఎక్కువ అవుతుంది. సంబడి హూస్ ట్రావెలింగ్ ఇంటర్నేషనల్, వాళ్ళకి $50 పెద్ద 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 ప్రాబ్లమా? అది ఇండియన్ గవర్నమెంట్ నుంచి కాదు కదా వెళ్ళేది, ఇండియన్ ఎకానమీ వెళ్ళేది కాదు కదా, అది ఇండివిజువల్. మనం వెళ్తున్నాం, మన పాకెట్ నుంచి. ప్లస్ నేను ట్రావెల్ చేస్తున్నా అంటే ఒక $50 నాకు తెలిసిందే ఐ హావ్ టు పే. సమ్ టైమ్స్ మనకు అదే మనం హైదరాబాద్ ఢిల్లీ రూట్లు చూసుకుంటే సమ్ టైమ్ ఆ రూట్ లో మనకు 6,000కి వస్తుంది. అర్జెంట్ ఉంటే అదే రూట్ లో 15,000 ఉంటుంది, మనం తీసుకుంటాం కదా అప్పుడు టైంలో. సేమ్ థింగ్ ఇక్కడ. ఇప్పుడు వార్ సిచ్యువేషన్ ఉంది, నా టికెట్ ఇన్స్టెడ్ ఆఫ్ $500 $600 అయింది అనుకోండి,
వాట్ చాయిస్ డూ ఐ హ్యావ్? నాకు అంత అర్జెంట్ వెళ్తే నేను వెళ్తాను. సో దానివల్ల మన ఇండియన్ ఎకానమీకి ఏదో తేడా వస్తుంది కదా, ఇండియన్ ఎకానమీ ఫ్రమ్ నంబర్ 4 నుంచి 8 పడిపోతుందా? కాదు, ప్లస్ 30 మినిట్స్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, 3 hours ఫ్లైట్ నాకు 3.5 hours అవుతుంది. సమ్ టైమ్ ట్రావెల్ చేసేటప్పుడు ఒక మూవీ కంప్లీట్ కాదు, ఆ మూవీ ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది అంతే, హాఫ్ అన్ అవర్ ఎక్కువ. సో అంటే స్టెప్స్ తీసుకున్నప్పుడు మనము యాజ్ అ కంట్రీ నేషన్ దానికి ఎగ్జాక్ట్ ఆన్ గ్రౌండ్ ఇంపాక్ట్ ఉండాలి. ఇప్పుడు ఇండియా ఏం చేసింది చూడండి, వాటర్ స్టాప్ ఒక సైడ్ లో, అది యాక్చువల్లీ ఆన్ గ్రౌండ్ లో ఫార్మర్స్ కి పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ మనకు తెలిసిందే, పాకిస్తాన్ లో ఈ లాస్ట్ 2 years నుంచి అక్కడ ఫుడ్ క్రైసిస్ ఉంది, రేట్స్ ఎక్కువ ఉంది. దాంట్లో వాళ్ళ స్టాండింగ్ క్రాప్స్ కి వాటర్ లేకుంటే ఏమవుతుంది, ఇంకా ఎక్స్క్లేట్ అవుతుంది. అండ్ దాని అర్థం ఏంటి, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటిది, ఫుడ్ ఎస్కలేషన్, ఫుడ్ షార్టేజ్. దానివల్ల ఇంటర్నల్ డిస్టర్బెన్స్, అంటే ఇంకా కామన్ మ్యాన్ నౌ విల్ రివోల్ట్ అగేన్స్ట్ ది ఎస్టాబ్లిష్మెంట్, అగేన్స్ట్ ది పాకిస్తాన్ గవర్నమెంట్, అగేన్స్ట్ ది పాకిస్తాన్ ఆర్మీ. డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది అక్కడ. సేమ్ వే ఇక్కడ వాటర్ స్టాప్ చేశారు, రెండో సైడ్ వాటర్ హిట్ చేశారు. ఫ్లడింగ్ మనకు అందరికి తెలిసిందే, ఇండియాలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అగైన్ ఫ్లడ్ వచ్చిందంటే అక్కడ ప్రాబ్లం. అంటే గవర్నమెంట్ మళ్ళీ సపోర్ట్ చేసుకోవాలి కదా. ఆల్రెడీ పాకిస్తాన్ గవర్నమెంట్ లాస్ట్ 3-4 years నుంచి లైక్ బెగర్స్ వరల్డ్ అంతా తిరుగుకుంటా డబ్బులు అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్లడింగ్ అయిందంటే దాని డబ్బులు ఎక్కడుంది? సో మనం తీసుకున్న స్టెప్స్ లో కాంక్రీట్ ఇంపాక్ట్ ఉందండి, డైరెక్ట్లీ టు ది నేషన్. అండ్ 1-2 people కాదు, hundreds of people, thousands of people. అండ్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్, అంటే ఈ రోజు క్రాప్ ఫెయిల్ అయిందంటే వచ్చే సంవత్సరం వరకు ప్రాబ్లం ఉంటుంది. దాంట్లో ఫ్లడింగ్ వచ్చిందంటే నెక్స్ట్ 6 months వరకు ఉంటుంది. ఫ్లైట్ మనం కంపేర్ చేసుకుంటే అది ఒక ఫ్యూ థౌసండ్ ఫ్లైయర్స్ వర్ ఫ్లయింగ్ ఫ్రమ్ హియర్ అంతే. అండ్ అది నార్మల్, ఎందుకంటే ఎనీ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ తెలుసు ఈ రోజు ఒక రేట్ ఉందంటే రేపు వేరే రేట్ ఉంటుంది. అర్జెంట్లీ వెళ్తున్నా అంటే ఇంకా డబుల్ పే చేసుకుంటాం మనం. సో దోస్ ఆర్ నాట్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఇండియా, బట్ ఫర్ పాకిస్తాన్ ఇట్స్ గోయింగ్ టు ఇంపాక్ట్. ఓకే సార్, ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారు, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే వారిని దారుణాతి దారుణంగా శిక్షిస్తాం, ఈ మట్టిలో కలిపేస్తాం అంటూ ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ ఉగ్రవాద సంస్థలకి, ఉగ్రవాదులకు కూడా వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు, హెచ్చరించారు. ఏంటి సార్, నిజంగా ఈ పెహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకొని అంటే ఏం చెప్తారు? చూడండి, 2014 నుంచి మనం చూస్తే ఇండియాలో మార్పు ఇండియన్ రెస్పాన్స్ లో మార్పు వచ్చింది. ఇంకా మనం ఇప్పుడు ఇంతకు ముందు ఉండేది ఎలా అంటే ఫైల్ తీసుకొచ్చి మనం ఇచ్చేవాళ్ళం, మీరు అటాక్ చేశారండి ఈ ఫైల్ ను చూడండి అని, కరెక్ట్? ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనము ఇక్కడ స్లాబ్ కొడితే ఇదిగో చూపాము, వాడు ఇక్కడ చెయ్యి లేపితే ఆ చెయ్యి నరికేస్తాం మనం, చెయ్యి లేపితే కొట్టే వరకు దూరం అయిపోయింది. ఇంకా అంటే 2014 నుంచి మన అవుట్లుక్ లో, సెక్యూరిటీ అవుట్లుక్ చేంజ్ వచ్చింది. మీరు చూడండి, బలాకోట్ చేసాము, దాని ముందు ఏమండే వాళ్ళు, ఇండియా కెనాట్ క్రాస్ ద బార్డర్, కెనాట్ అటాక్ అక్రాస్ ద బార్డర్ అని చెప్పేవాళ్ళు, మనం చేసాం కదా. ఓకే, మూడోది అన్నోన్ గన్మెన్ మీరు ఎన్ని ఉంటారు అంటే, నేను డైరెక్ట్లీ అది ఇండియన్ గవర్నమెంట్ చెప్పట్లేదు, కానీ అందరికి తెలిసిందే ఎక్కడో అక్కడ ఈ గన్మెన్స్ ని మనం ఎక్కడ అంటే ఇంటెలిజెన్స్ ద్వారా, కమ్యూనిటీ ద్వారా, సీక్రెట్ సర్వీస్ ద్వారా ఏదో సపోర్ట్ చేసి మనం టెర్రరిస్ట్ ఎలిమినేట్ చేస్తున్నాం. పాకిస్తాన్ లో లాస్ట్ 1 year లో 2 years లో ఐ థింక్ మోర్ దాన్ 50 people have been eliminated by unknown gunmen. సో అంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు చెప్పేది ఏంటిదంటే, వేర్ ఎవర్ యు ఆర్ వి విల్ హంట్ యూ డౌన్. అండ్ లాస్ట్ 10 years లో అంటే మన ప్రధానమంత్రి గారు చేసి చూపించారు. అంటే వేరెవర్ రిక్వైర్డ్ యాక్షన్ తీసుకున్నారు. యాక్షన్ ఎలా తీసుకున్నారు అంటే, ఇంతకుముందు మన ఎలాంటి యాక్షన్ మనం తీసుకోలేదు, అలా అన్ఇమాజినబుల్ యాక్షన్ తీసుకున్నాం. సో దీంట్లో కూడా ఐ డోంట్ థింక్ హీ జస్ట్ సేయింగ్ ఇట్, హీ విల్ డూ ఇట్. ఓకే సార్, ఇప్పుడు నిజంగా భారత్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం కనుక మొదలైతే ఆ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఒకవేళ గనక భారత్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్ కి చైనా మద్దతు తెలుపుతోంది, ఇటు భారతదేశానికి వచ్చేసి అమెరికా అలాగే ఫ్రాన్స్ దేశాలు కూడా మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? వరల్డ్ వార్ చాలా లాంగ్ అండి,
ఎందుకంటే జియో పాలిటిక్స్ లో ఒకటి ఉంది. కంట్రీస్ ఇప్పుడు చైనా అంటున్నాం కదా, చైనా వై షుడ్ చైనా జాయిన్ పాకిస్తాన్ అగేన్స్ట్ ఇండియా? వాళ్ళకే ప్రాబ్లం, ఇంటర్నల్ ప్రాబ్లం చాలా ఉంది ప్రస్తుతానికి. థ్యాంక్స్ టు ట్రంప్ టారిఫ్ వాళ్ళ ఎకానమీ ఇస్ ఇన్ బ్యాడ్ షేప్. ఓకే, చైనాకి అదే, చైనా అంటే చైనా సపోర్ట్ ఒకటేమో డిప్లొమాటిక్ సపోర్ట్ అండి. ఏదో మీరు నాకు పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాం. అదే చేశారు ఇప్పుడు చైనీస్ ఫారెన్ మినిస్టర్, అదే చేశారు కదా, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐఎమ్ షూర్ పాకిస్తాన్ మస్ట్ హావ్ గాన్ టు దెమ్, పదే పదే వెళ్ళి ప్లీజ్ చెప్పండి చెప్పండి చెప్పండి, ఎందుకంటే మా అందరూ వాళ్ళ తరఫున సపోర్ట్ ఇస్తున్నారు, మాతలో ఎవరు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఓకే, దాని అర్థం ఇది కాదు, రేపటికి ఇండియా పాకిస్తాన్ వార్ అయితే చైనా విల్ సెండ్ ట్రూప్స్ కాదు. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, బికాస్ చైనా ట్రూప్స్ పంపిస్తే అమెరికా విల్ స్టెప్ ఇన్. అది 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 చైనాకే తెలుసు. ట్రంప్ గురించి అందరికి అర్థమైపోయింది, హీఈస్ అన్ప్రెడిక్టబుల్ పర్సన్, ఏమైనా చేసేస్తాడు. ఆల్రెడీ చెప్పేశారు కదా, బంగ్లాదేశ్ ఈజ్ ఇండియా డూ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ బంగ్లాదేశ్ అని. పాకిస్తాన్ అంటే ఐ నో దే హావ్ బీన్ ఫైటింగ్ ఫర్ 1000 years అనేసారు. చూడండి, అలా అదే అంటున్నాను, హీ కెన్ టర్న్ ఎనీవే, హీ మైట్ సే సెండ్, ఇఫ్ చైనా కమ్స్ ఐ విల్ సెండ్ అంటాడు. దెన్ 1971 లో ఇది అయింది. 71 లో అమెరికన్ షిప్స్ వస్తే అక్కడ రష్యన్ పంపించేశారు. సో సేమ్ వే హియర్, ఈసారి ఇండియాకి ఒక అడ్వాంటేజ్ ఏముందంటే, దెర్ ఇస్ రష్యా ఆన్ అవర్ సైడ్, దెర్ ఇస్ ఫ్రాన్స్ ఇస్ ఆన్ అవర్ సైడ్, అమెరికా ఇస్ ఆన్ అవర్ సైడ్. ప్లస్ మిడిల్ ఈస్ట్ చూడండి, మీరు మిడిల్ ఈస్ట్ అసలు మీరు ఒక్కటో సెంటెన్స్ స్టేట్మెంట్ చూసారా? యాంటీ ఇండియా స్టేట్మెంట్ కంప్లీట్ ఇస్లామిక్ నేషన్స్ నుంచి. ఒక టర్కీ నిడిచి అసలు ఇంకా నోబడీ హెస్ గివెన్ ఎనీ స్టేట్మెంట్ విచ్ ఇస్ ప్రో పాకిస్తాన్. సో విశ్వయుద్ధం కావాలంటే, వరల్డ్ వార్ కావాలంటే క్లియర్ డిమార్కేషన్ ఉండాలా. ఓకే, ఒకవేళ నిజంగా నంబర్ ఆఫ్ కంట్రీస్ దిస్ సైడ్. చెప్పండి సార్, ఒకవేళ నిజంగా భారత్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధ వాతావరణం లేకపోతే, యుద్ధమే జరగకపోతే, మరి రెండు దేశాలకు సంబంధించినటువంటి ఈ సైనిక దళాలు అలాగే నౌకా దళాలు ఏ అయితే ఉన్నాయో అవి అరేబియా సముద్రంలో క్షిపణి ప్రయోగాలను చేస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? మిసైల్స్. కరెక్ట్, అది దిస్ ఆర్ ఆల్ పొజిషనింగ్ అండి. దిస్ ఆర్ ఆల్ పొజిషనింగ్ ఎందుకంటే మీరు అగైన్ ఇండియన్స్ ఆర్ వెరీ ఫౌండ్ ఆఫ్ క్రికెట్ కదా, అందుకే క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మీరు చూస్తుంటారు, వరల్డ్ కప్ ఫైనల్ ముందు జనరల్లీ ఆస్ట్రేలియా ఉంటుంది ఫైనల్స్ లో, కరెక్ట్? దాని ముందు దే ప్లే మైండ్ గేమ్స్. ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, కరెక్ట్? అండ్ దే విల్ డూ సంథింగ్ బిఫోర్ ది గేమ్. అది ఎందుకంటే ప్లేయింగ్ మైండ్ గేమ్స్. సేమ్ వే హియర్ ఇండియా ఇస్ డూయింగ్ ద సేమ్ థింగ్, మైండ్ గేమ్. మన దగ్గర స్ట్రెంగ్త్ ఉంది, మనం చూపిస్తున్నాం. ఇప్పుడు బ్రహ్మోస్ వాడు ఫైర్ చేశారు, ఓకే, అంటే వీఆర్ షోయింగ్ దెమ్ దిస్, వీఆర్ రెడీ, వీ హ్యావ్ ద కేపబిలిటీ, we can do this అని. సో ఇట్ బిఫోర్ యూ గో ఇన్ టు అ వార్ దెర్ ఇస్ మైండ్ గేమ్ ఆల్సో. సో ఈ ప్రస్తుతం నడిచింది ఏంటంటే మైండ్ గేమ్. అండ్ వీఆర్ ట్రైన్ టు అనలైజ్ దేర్ రెస్పాన్స్, వాళ్ళు ఎలా దాన్ని రెస్పాండ్ చేస్తారని. ఇప్పుడు చూడండి, నిన్న పాకిస్తాన్ ఏం చేసింది, వాళ్ళ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ బలూచిస్తాన్ ఏరియాస్ లో దే ట్రై టు డూ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు మా ఫ్రంట్ సైడ్ కరాచీ కానివ్వండి, ఇస్లామాబాద్ కానివ్వండి, అక్కడ ఒకవేళ మేము మా ఎయిర్పోర్ట్స్ ని డిస్ట్రాయ్ చేస్తే మేము ఎన్నుకున్న ఎయిర్ క్రాఫ్ట్ వాడుకుంటామని అంటున్నారు. దానికి ఇంకొక కామెంటేటర్ ఏమన్నారంటే, అంటే మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, మీరు మీ ఫ్రంట్ లైన్ ఎయిర్పోర్ట్స్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుందని. మైండ్ సెట్ చూడండి, నెగటివ్ మైండ్ సెట్ కూడా కనిపించేస్తుంది సమ్ టైమ్స్ ఒక్కొక్క యాక్షన్. ఏంటి నిజంగా భారత్ తో గనక పాకిస్తాన్ కి యుద్ధం అయితే పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండబోతుందని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో పాటుగా పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేటువంటి అధికారులు భావించారా? అందుకే వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో పాటుగా కొంతమంది అధికారులు కూడా పాకిస్తాన్ ని వదిలి ఇతర దేశాల్లో తలదాచుకునేటువంటి పరిస్థితి వచ్చిందా అంటే ఏం చెప్తారు సార్? అంటే రిపోర్ట్స్ ని చూస్తే అంటే ఆన్లైన్ లో చాలా మటుకు రిలయబుల్ రిసోర్స్ ని తెలుస్తుంది అది అయిందని. అంటే అది అయిందంటే 2 things ఇక్కడ. ఒకటేమో ఇట్ షోస్ ది పాకిస్తానీ ఆర్మీ మెంటాలిటీ. అంటే కంట్రీలో అంత మంచిగా ఉన్నప్పుడు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు రిసోర్సెస్, ఓకే. అదే కంట్రీ మీద ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడిని తీసేస్తున్నారు. దట్ ఈస్ మైండ్ సెట్. అదే మన ఇండియన్ ఆర్మీ ఉంటే, నేను చెప్తున్నాను, మా ఫ్యామిలీ నేను 3rd generation ఆర్మ్ ఫోర్సెస్ నుంచి 1971 వార్లో నేను 1 year old. అప్పుడు
మా మదర్ అక్కడ ఉన్నారు అంబాలలో. మై మదర్ రిఫ్యూజ్ టు గో ఫ్రమ్ దేర్. ఎందుకంటే మా ఫాదర్ అన్నారు గో బ్యాక్ హైదరాబాద్కి వెళ్ళిపోండి, వార్ స్టార్ట్ అయింది కదా అంటే మై మదర్ రిఫ్యూజ్. అలాగే చాలా మటుకు లేడీస్ అన్నారు విల్ నాట్ గో, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు డూ వాట్ ఎవర్ వీ కెన్ డూ హియర్. అది మన ఇండియన్ ప్రొఫెషనలిజం, మన ఇండియాకి, మన భారతదేశం కమిట్మెంట్ ఫ్రమ్ ఆర్ సిటిజన్స్. అది ఆర్మీ కానివ్వండి, సివిలియన్ కానివ్వండి, లేడీస్ కానివ్వండి, చిల్డ్రన్ కానివ్వండి. మై మామ అంటే మా మదర్ బ్రదర్స్ వాళ్ళు వార్ లో సోర్డ్స్ తీసుకొని నైట్ లో పెట్రోలింగ్ చేసేది. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి పారాట్రూపర్స్ వచ్చేది అక్కడ నుంచి. సో వాళ్ళు వచ్చి అటాక్ చేస్తారని యూత్ స్టిక్స్ సోర్డ్స్ తీసుకొని అక్కడ పెట్రోలింగ్ చేసేది. అంటే అప్పుడు ఆ టైంలో పంజాబ్ లో ఉన్నారనమాట. అది మన 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 కమిట్మెంట్. కానీ వీళ్ళది అలా కాదు కదా. సార్ మొన్న పెహల్గామ్ లో ఉగ్రదాడి జరిగినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఏ ఉగ్రవాద సంస్థలు కూడా భారతదేశంలో ఉగ్రదాడులు చేయకుండా ఉండేందుకు, ఆ ఉగ్రదాడిని నివారించేందుకు భారత ప్రభుత్వం లేదా భారత సైనిక వ్యవస్థ ఎటువంటి వ్యూహాలను రచిస్తూ ఉంది అంటే ఏం చెప్తారు? దాని ముందు లాస్ట్ క్వశ్చన్ ఇంకొక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అన్కన్ఫర్మ్ రిపోర్ట్స్ ఎలా ఉందంటే ఒక లెఫ్టినెంట్ జనరల్ కోర్ కమాండర్ ఆర్మీ చీఫ్ కి లెటర్ పంపించారంట. ఆ లెటర్ హెడ్ మీద ఆల్రెడీ ఆన్లైన్ లో ఉంది. అది దాంట్లో ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ ఒక 100 ఆర్మీ ఆఫీసర్స్ ప్లస్ 700-800 సోల్జర్స్ రిజైన్ చేసేస్తున్నారంట పాకిస్తాన్ ఆర్మీ నుంచి. ఎగ్జాక్ట్లీ ఈ సిచ్యువేషన్ వచ్చింది. సో చూడండి, వార్ వచ్చినప్పుడు అంటే మీకు శాలరీస్ అంతా ఇచ్చి పెట్టారు ఇన్ని సంవత్సరము, ఏ టైం మీరు ఫైట్ చేయాలా, మీరు డ్యూటీ ఫుల్ చేయాలా, ఆ టైం మీరు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్స్, నేవీ, బిఎస్ఎఫ్ ఎవరైనా కానివ్వండి, ప్లస్ అండ్ ఆన్ అదర్ సైడ్ పాకిస్తాన్. సో యాజ్ పర్ యువర్ క్వశ్చన్, టెర్రరిజం అనేది వెరీ డిఫికల్ట్ అండి. దాన్ని స్టాప్ చేయడం. ఏ సొల్యూషన్ మీరు తీస్తే టెర్రరిజం అంటారు కదా, క్రిమినల్ విల్ బి 1 step ahead ఆఫ్ లా మేకర్స్. మీరు నిన్న ఉంటారు న్యూస్ లో, సంబడి టుక్ అ కార్ అండ్ ర్యామ్డ్ ఇన్ కెనడాలో 10 మందిని చంపేశారు. దట్ ఈస్ టెర్రరిజం వితౌట్ అ గన్. అంటే ఒక వెహికల్ ని వెపన్ కింద మార్చేశాడు. సో హౌ విల్ యూ స్టాప్ దిస్?